ఇక్కడ దేవునికి లోబడుడి. దేవునికి ఏం చేయాలట? లోబడాలి. యేసయ్య గ్రంథములో అంటాడు కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టించాను అంటున్నాడు. అంటే ఎవరు దీనుడుగా ఉంటాడంటే ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళు దీనులుగా ఉంటారు. అందుకే అంటున్నాడు దేవునికి లోబడి ఉండి అప్పుడు ఏం చేయాలట? అపవాదిని ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి? హల్లెలూయా. ఎలా ఎదిరించాలి? మరి ఎదిరించాలంట. ఎప్పుడు ఎదిరించగలం అంటే నువ్వు బలవంతుడిగా ఉన్నప్పుడే. అవునా కదా? దావీదు చిన్నవాడు, ఎవరిని చూసి భయపడ్డా? గొలియతుని చూసి ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడింది. అవునా కదా? కానీ దావీదు చిన్నవాడే, గొలియతుని చూసి భయపడలా. ఎందుకు? ఎవరున్నారు దావీదు దగ్గర? దేవుడు ఉన్నాడు. అవునా కదా? మనము ఉన్నాడా దేవుడు మన దగ్గర? నిజమేనా? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుడు మన దగ్గర ఉంటే మనకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అవునా? అర్థమవుతుంది నా మాట? దేవుడు మనతో ఉంటే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? బలహీనతలు ఎందుకు వస్తున్నాయి? అవునా? రావంటారా? వస్తాయి రావా? వస్తాయి రావా? చెప్పాలి. నేను ముందే చెప్పాను, ప్రశ్నలు అడుగుతానని. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. ఎందుకు అంటే మనం పోరాడేదే ఎవరితో? మనుషులతోనా? ఎవరితో? అపవాది. కనబడుతున్నాడా? చూసారు ఎప్పుడైనా అపవాదిని? చూడలేదా? హల్లెలూయా. అపవాదిని చూసారా? చూడలేదు మీరు కూడా? హల్లెలూయా. అపవాది అదృశ్యమైనది, అది కనిపించదు. ఎలా కనబడుతుంది అంటే ఒక మనిషిలోని దూరి కనబడుతుంది. అది అర్థమవుతుందా? మేము మొన్న నూజివీడు వెళ్ళినప్పుడు మేము వర్షిప్ చేస్తూ ఉంటే ఒక సహోదరి ఏం చేస్తుంటే వీడియో తీస్తూ ఉంది. ఆటోమేటిక్గా ఆమెలోకి ఎవరు వచ్చారు? అపవాది వచ్చింది. అయ్యగారు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళిపోతాను అంటుంది. హల్లెలూయా. అంటే ఒక మనిషిలో నుండి అపవాది ఏమవుతుంది అట? కనబడుతాడు. ఎందుకు అపవాది మనిషిలోనికి చోటు వెళ్తుంది అంటే మనం ఎవరికి లోబడటలేదు? దేవునికి లోబడాలి. కోపపడకండి. మీ చర్చిలో ఆరాధన ఎన్ని గంటలకి? మనం ఎన్ని గంటలకు వస్తాం? 11కు కూడా వస్తాం కదా? అవునా? హల్లెలూయా. నిజంగా నువ్వు దేవునికి లోబడితే వాక్యం అంటది కదా, దావీదుతో అట జనులు దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. కోరాహు కుమారులు అంటారు కదా, ఏమని? దేవుని యొక్క మందిరాన్ని దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేస్తుంది అంట. అంటే నువ్వు దేవునికి లోబడితే నువ్వు ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చి నా ముఖమును దేవునికి చూపించాలనుకుంటావు. అవునా కదా? ఒక సూత్రం వినండి. నేను డునామిస్ చేసినప్పుడు సేవకులు థామస్ గారు చెప్పారు, నువ్వు ఆస్వాదింపబడాలి అంటట మొట్టమొదటిగా దేవుని మందిరంలో నీ ముఖము చూపించాలంట. ఎవరికి? సేవకునికా? ఎవరికి? దేవునికి. అలా 7 వారాలు చేస్తే నువ్వేమవుతావట? ఏమవుతారు? ఆస్వాదింపబడతావు. నా మాటలు మీకు అర్థం కాలట్లా? అవునా? హల్లెలూయా. అందుకే ఇంకొక దగ్గర అంటాడు, దేవుణ్ణి ప్రేమించేవారు వర్ధిల్లుతారు అంటారు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? మీరు అంటే మీరు ఫస్ట్ చెప్పా దేవునికి లోబడట్లేదు, మీరు బైబిల్ చదవట్లేదా? ఎంతమందికి చదవచ్చు?
అందరికి వచ్చు కదా, మరి ఎందుకు చదవలేదు? ఎందుకు చదవలేదు? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు చదవలేదు? మీరు ఎవరికి లోబడుతున్నారు మరి? అవును కదా. ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఎదిరించి దేవుని యొద్దకు ఏం చేయాలంట? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి అన్నాడు. అవునా కదా. మరి అపవాదిని నువ్వు ఎలాగ ఎదిరిస్తావు? మరి ఇప్పుడు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? దేవునికి లోబడుతున్నావా, అపవాదిగా? అవునా కదా. వాక్యమును చేతపరుచుకొని దాన్ని ఏం చేయమంటున్నాడు? ఎదిరించాలంట. ఎదిరిస్తే అప్పుడు ఏమవుతాడు? దుష్టుడు ఏమవుతాడు? పారిపోతాడంట. మరి మీరు వాక్యమే చదవకుండా అపవాదిని ఎలా ఎదిరించగలరు? అవునా, అవునా? హల్లెలూయా. మీరు సమాధానం ఇవ్వట్లే. హల్లెలూయా. అవునా కదా. ఒక విషయాన్ని తెలుసుకోకుండా అది మాట్లాడటం కష్టమే కదా. ఇప్పుడు నువ్వు వాక్యము తెలియకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా సాతానా పో అంటే పోతాడా? పోడు. రా అంటాడు, రా వస్తాడు. అవునా కదా. నేను ఒక ఆమెకి డెలివరెన్స్ ఇచ్చేటప్పుడు, నువ్వు నా దగ్గరకు రాకు, నువ్వు వస్తే నేను కాలిపోతున్నాను అంది. హల్లెలూయా. ఏమవుతుందట? కాలిపోతుందట. అంటే మరి ఈ ముసలావిడిని నువ్వు ఎందుకు పట్టుకున్నావంటే, ఈమె నాకు ఇష్టం అంట. ఎందుకు ఇష్టమో తెలియదు. ఆమె పట్టి నడవలేని పరిస్థితి. కానీ నేను అన్నా, ఈమెను విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చా, నేను చోటు ఇస్తాను అన్నా. మీరు పిలుస్తారా? దేవుడిని, అపవాదిని పిలుస్తారా? చెప్పట్లేదు. మీరు ఎందుకు వచ్చారో అనుకుంటున్నారా? హల్లెలూయా. ఆమెను విడిచిపెట్టే నా దగ్గరకు వచ్చి, నేను అన్నీ ఇస్తాను నీకు అన్నా. నేను నీ దగ్గరకు రాలేనంటుంది. ఎందుకని? హల్లెలూయా. ఎందుకు అంటే మనము ఎవరికి లోబడుతున్నాం? దేవునికి లోబడితే అపవాది మనల్ని చూసి ఏమవుతాడు? పారిపోతాడు. ఎప్పుడు మరి మీరు వాక్యమే చదవట్లా, మరి ప్రార్థన కూడా ఆరోగ్యం అనుకుంటున్నాను తెలిసి. అవునా, అవునా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఓకే. ఇక్కడ అంటాడు కదా, దేవునికి ఏమన్నాడట? లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు ఆడేమవుతాడు? మీ వద్ద నుండి పారిపోతాడని వాక్యం మనకు చదివిస్తుంది. ఎందుకు వాడిని ఎదుర్కొనాలంటే సమయం ఎలా ఉందట? కొంచెమే ఉందట. ప్రకటన గ్రంథము 12:12 అంటాడు కదా, అపవాది క్రోధంగా తిరుగుతూ ఉన్నాడట. ఎందుకు అంటే సమయము ఎలా ఉందట? మీరు బైబిల్ చదవట్లా. సమయము కొంచెమే ఉంది. సమయం ఎలా ఉందట? కొంచెమే ఉంది. వాడు నేరుగా నీ యొద్దకు వస్తాడంట. ఎవరి దగ్గరకు వస్తాడు? నేరుగా. ఎవరి దగ్గరకు వస్తాడంటే, వాక్యము ఎవరి దగ్గర అయితే ఉండదో వాళ్ళ దగ్గరికి నేరుగా వస్తాడట. ఎలాగంట? క్రోధముగా. క్రోధం అంటే కోపం వేరు, క్రోధం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. కోపం అంటే జస్ట్ ఏదైనా విషయానికి చిన్న కోపడదు. క్రోధం అంటే అలా కాదు, లాగు పెట్టుకొడితే ఇంకాడు మళ్ళీ లేవలేడు. అంటే శాతానుడు ఎలా వస్తున్నాడు అంటే అలా పడగొట్టడానికి వస్తున్నాడు. మరి వాడు ఎదుర్కోవాలంటే ఏముండాలి? నీలోనా వాక్యం ఉండాలి. అది అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కదా. ఇక్కడ రాసింది, అవునా? ఇక్కడ రాసింది, నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు కొట్టే. మరి అలాంటప్పుడు దేవుడు వాక్యానికి ఎందుకు లోబడట్లా? యోహాను సువార్తలు అంటాడు కదా, ఏమంటాడు? ఆది అంది వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడే మన మధ్య ఎలా ఉంటున్నాడట? కృపాసక్తి సంపూర్ణుడుగా ఉన్నాడు. ఒక మనిషి ఆత్మీయ జీవితంలో బ్రతకటానికి ఏది అవసరం? వాక్యం అవసరం. వాక్యమైన నీరు ఉండాలి, వాక్యమైన పరిశుద్ధాత్మ ఉండాలి, వాక్యమైన ప్రార్థన ఉండాలి. ఇవన్నీ ఉండాలి. పేరుకు మాత్రమే క్రైస్తవుడు ఉపయోగం ఉందా? హల్లెలూయా. వాక్యం అంటది కదా, పిలవబడిన వాళ్ళు అనేకులు,
ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. అవునా? హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన వారిలో నువ్వు నేను ఉండాలి అంటే మనము దేవునికి లోబడాలి. అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, దేవుని యొక్క సేవకులకు లోబడాలి మనం. అవునా? సేవకులు ఎవరు మరి? సంఘానికి దేవునికి మధ్యవర్తి. హల్లెలూయా. సేవకుని గౌరవించడం మనం నేర్చుకోవాలి, సేవకుని ప్రేమించడం నేర్చుకోవాలి, సేవకుని మాట వినటం మనము నేర్చుకోవాలి. లోబడాలంట. ఎవరు లోబడరు అంటే అపవాది తంత్రములు కలిగిన వాళ్ళు మాత్రమే దేవునికి లోబడరు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. నాకు సమయం పాటించడం చాలా విలువ. సమయం ఎందుకంటే చాలా విలువైంది కదా. ఓకే, మనం ఇంకో మాట చూద్దాం. పేతురు పత్రిక 5:8 అంటాడు, అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుగుదునా అని అంట చూస్తూ ఉంటాడంట. అవునా? హల్లెలూయా. నా వైపు వినాలి, చూడాలి. హల్లెలూయా. అపవాది ఎలా వస్తున్నాడట? గర్జించు సింహం వల్లే వస్తాడట. ఎవరి దగ్గరికి? వాక్యము ఎవరికైతే ఉండదో, దేవునికి ఎవరైతే లోబడరో, దేవుని యొక్క మాటకు ఎవరైతే విధేయత చూపరో వాళ్ళ యొద్దకు వస్తారు. మన కామన్గా ప్రతిరోజు లేకపోతే ప్రతి ఆదివారము ప్రార్థనకి రావచ్చు, అందరూ వస్తారు, కామనే. ఎందుకంటే మనం అందరం ఎవరు? పిలువబడిన వాళ్ళు. అవునా కదా? పిలువబడిన వాళ్ళం మనం అందరము. ఇప్పుడు మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఏర్పరచబడాలి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మీరు క్రీస్తు రూపము ఏర్పరచబడినంత వరకు మీ కొరకు నేనేం పొందుతున్నాను? ప్రసవ వేదన పొందుతున్నాను అంటాడు. అంటే ఒక సేవకుడు సంఘము కొరకు ఎంతో ప్రయాసపడతాడు. ఎందుకు? మనమందరము కూడా దేవుని నమ్మేది ఎందుకు? నరకానికి వెళ్ళటానిక? హల్లెలూయా. ఎందుకు నమ్ముతున్నాం? చెప్పట్లా. హల్లెలూయా. ఎందుకు? అయ్యగారు ఇందాక ఒక మాట చెప్పారు స్టార్టింగ్ లో, రాజు బిడ్డ ఎలా ఉండాలంట? సైనికుడిగా ఉండాలా? హల్లెలూయా. ఆది కాండము 1:28 అంటాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు నిండుగా పొందుకోవడానికి పిలిచాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆశీర్వాదాలు పొందుకోవట్లా. ఎందుకు అంటే దేవునికి మనము లోబడుతున్నామా? హల్లెలూయా. లోబడటలేదండి. దేవునికి లోబడకపోవటం వల్లనే మనము పొందవలసిన అన్ని కూడా కోల్పోతూ ఉన్నాం. ఫస్ట్ మనం దేవునికి లోబడితే అపవాది మన నుండి ఏమవుతాడు? పారిపోతాడు. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని పేరు చెప్తున్నాం, దేవునికి లోబడుతున్నామా? హల్లెలూయా. దేవునికి లోబడే వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తారు. మీరు వాక్యమే చదవట్లే. అవునా? వాక్యం అంటది కదా. ఎందుకు మనిషి వృద్ధిలోనికి రావట్లేదంటే వాక్యానికి చోటు ఇవ్వకపోవటం వల్ల. అందుకంటాడు కీర్తనాలు 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిరవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు. ఎవరు? వాక్యానికి లోబడేవాడు. ఎలా ఉంటాడట? పచ్చగా ఉంటాడంట. హల్లెలూయా. మరి ఈరోజు ఆ పచ్చదనం మనలో ఏది ఉందా? హల్లెలూయా. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మనము ఉండకూడదు. అపవాది మనల్ని చూడగానే ఏమైపోవాలాడు? పారిపోవాలండి. ఏమైపోవాలి? పారిపోవాలి. చూడగానే వాడికి ఏం పుట్టాలి? వణుకు పుట్టాలి. వణుకు పుట్టాలంటే నువ్వెవరికి లోబడాలి? మీరైనా నేనైనా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మీరు అక్కడ, నేను ఇక్కడ, నేను గొప్ప కాదు, మీరు తక్కువ కాదు. దేవుని దృష్టికి అందరూ కూడా సమానులే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం అలా చూస్తున్నట్లయితే ఎఫెసీ రాసిన పత్రికలకు మాట చెప్తున్నట్టు చూడండి.
4వ అధ్యాయము 27వ వచనములో అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి ఏమి ఇవ్వకూడదట? చోటు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, నీలో ఉన్న అపవాది పోయి ఇంకొక 7 దెయ్యాలను పట్టుకొని వస్తాడు. ఎన్ని దెయ్యాలని? 7 తెస్తే ఎన్ని అవుతాయి? అప్పుడు ఎన్ని అవుతాయి? 8 దెయ్యాలు నీ హృదయంలోనికి వచ్చాయి అనుకో. ఎంత భయంకరమో తెలుసా? దెయ్యాల పట్టణంలో ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? చెప్పండి కదా. ఎన్ని దెయ్యాలు పడతాయి మనిషికి? ఒకటే పడుతుంది. ఆ ఒక్క దెయ్యమే మనిషిని చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్తుంది. అవునా? అలాంటిది 7 దెయ్యాలు, ఈ దెయ్యముతో మొత్తం 8 దెయ్యాలు ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు ఆ మనిషి ప్రశాంతంగా ఉండగలడా? వాళ్ళలో ఉన్న సమాధానాన్ని కోల్పోతాడు, సంతోషాన్ని కోల్పోతాడు, తన శరీరం అంతా బలహీనపరచబడుతుంది. అన్ని టోటల్గా క్లోర్ అయిపోయింది కదా. ఎవరికి లోబడకపోవటం వల్ల? దేవునికి లోబడకపోవటం వల్ల. దేవునికి లోబడకపోతే నీ దగ్గరికి ఎవరు వస్తారు? అపవాదం వచ్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నా, లేకపోతే చర్చి ఊగుతున్నా, లేకపోతే చర్చిలో అనేక పనులు చేస్తున్నా, అన్నీ అనుకోవచ్చు కదా. చాలా మంది అదే అనుకుంటా, నేను కానుకలు ఇస్తున్నాను, ప్రార్థన అన్నీ చేస్తే నువ్వు దేవునికి లోబడకపోతే ఉపయోగం ఉందా? హల్లెలూయా. ఇప్పుడు ఆ తమ్ముడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి తమ్ముడు ఆ సైట్ తీసుకుని వచ్చి అక్కడ పెట్టని చెప్పా. అప్పుడు ఆ తమ్ముడు ఏం చేయాలి? నా మాట వింటే లోబడుతుంది కదా. మరి నా మాట వినకపోతే లోబడినట్ట లేదు కదా. హల్లెలూయా. దేవుడు కోరేది కూడా అదే. దేవునికి లోబడాలి. మనం ఎందుకు లోబడాలి అంటే, మనం ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి దానిని జయించాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. శక్తి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది శక్తి. అవునా? హల్లెలూయా. ఆ శక్తి ఈరోజు నీకు నాకు కావాలి అంటే మనం ఎవరికి లోబడాలి? అందుకంటాడు ఇక్కడ, అపవాదికి చోటు ఇవ్వకండి. ఇప్పుడు రోజు 1 గంట ప్రార్థించే వాళ్ళు ఒక అరగంట ప్రార్థన చేస్తారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? రోజుకి ఆ అరగంట 5 నిమిషాలకు వస్తుంది. ఎన్ని నిమిషాలకు వస్తుంది? 5 నిమిషాలకు వచ్చి ఇంకా కొన్ని రోజులు పోతే ఆ ప్రార్థన కూడా క్లోజ్. అప్పుడు నువ్వు ఎవరికి చోటు ఇచ్చావు కదా. హల్లెలూయా. అపవాదికి చోటు ఇస్తే నీ స్థితి ఏమవుతుందట? ఇలాగ తగ్గుతుందంట. అదే దేవునికి చోటు ఇస్తే ఏమవుతుంది? నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకది మహాభివృద్ధి పొందుతుందట. ఎవరికి చోటిస్తే? దేవునికి చోటిచ్చినప్పుడు. అదే అపవాదికి చోటిస్తే నీ స్థితి రోజుకి ఏమవుతుంది? చివరికి ఎక్కడికి వెళ్తుంది అంటే మరణానికి చోటు చేస్తుంది. హల్లెలూయా. అందుకంటాడు ఇక్కడ, అపవాదికి ఏమాత్రము చోటు ఇవ్వకూడదట. అందుకే దేవునికి ఏం చేయాలి? లోబడాలి. దేవుడు మన హృదయంలో ఉండాలి. అందుకంటాడు, హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? దేవుని ఆత్మని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వాడిని ఏం చేస్తాడట? ఇది నీదా? కొంతమంది చూడండి, లవ్ ఫెయిల్ అది. అవునా? కొంతమంది థాట్లు వెళ్తున్నారు అంటే శరీరం నీదా? మరి ఇష్టసరంగా ఎందుకు చేస్తున్నావు? అవునా? ఇప్పుడు జెంట్స్ చూడండి, ఇక్కడ నుండి ఇలా కట్టింగ్ అంట. మేము ట్రైన్ ఎక్కినప్పుడు వాడు ఎలా ఉంది అంటే, ఒక క్రైస్తవుడు లాగా ఉండాలి, ఒక దేవుని బిడ్డలా ఉండాలి. నువ్వు దేవునికి లోబడితే నువ్వు అలా ఉండగలుగుతావు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కటింగ్స్ వచ్చాయి కదా, ఇలాగ తీసి ఇక్కడ పెట్టి ఇక్కడ చుట్టుకుంటా. దేవుడి బిడ్డమైనప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మాదిరిని చూపించాలంట. ఏం చూపించాలి? మాదిరి. మరి మాదిరి అది క్రైస్తవులో మాదిరి ఏముంది? ఎందుకు లేదు అంటే దేవునికి మనము లోబడకపోతున్నాం. హల్లెలూయా. దేవునికి లోబడాలని దేవుడు వాక్యం మనకు
చలవిస్తుందండి. ఇంకొక మాట చూద్దాం. అదే ఎఫెసీ రాసిన పత్రిక 6:11 కూడా అంటాడు చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వంగ కవచమును ధరించుకొనుడి అంటాడు. ఏం ధరించుకోవాలంట? సర్వంగ కవచమును, దేవుడిచ్చే సర్వంగ కవచమును ధరించుకోవాలి. ఆ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఏమేంటి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కానీ ఇవన్నీ చేయాలంటే మనం మొదటగా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడితేనే మన జీవితము బాగుపడుతుంది. అవునా కదా? ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నృత్యరాజ్యాన్ని చేరాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు కదా, అయ్యా దొంగ చేయొద్దు, వ్యభిచరించొద్దు కదా, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు అంటే ఆయన అంటాడు, అయ్యా ఇవన్నీ నేను చిన్నప్పటి నుండే చేస్తున్నాను అంటాడు. బాల్య క్రైస్తవుడు. కానీ ఏమీ లేదు, లోబడే తత్వం ఉందా? కానీ దేవుడు అంటాడు కదా, నీవు అధిక ధనము కలిగిన వాడువు, నీ ధనాన్ని అమ్మ ఎవరికివ్వు? బీదలకి ఇవ్వంటే ధనము కోసము నిత్య రాజ్యాన్ని ఏమయ్యాడు? కోల్పోయాడు. యేసుక్రీస్తు మాటకు లోబడ్డా? ఈరోజు యేసుక్రీస్తు మాటకు లోబడితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాడా లేదా? అవునా? హల్లెలూయా. లేరా ఉన్నతమైన స్థితిలోనికి? ఒకసారి నువ్వే చూడండి. దేవుడు నమ్మక ముందు, నమ్మిన తర్వాత నీ పరిస్థితి ఏంటో. అవునా? హల్లెలూయా. అందుకే దేవుని లోబడాలి. ఎవరిని ఎదిరించాలి? సాతానుని ఎదిరించాలి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా చేస్తున్నా, వాక్యం చదవకుండా చేస్తున్నా, సాతానా నా యుద్ధం నుండి నువ్వు రోమా 16:20 నీకు అధికారం ఇచ్చాడా లేదా? సాతాన్ని ఏం చేయాలంట? ఏం చేయాలి? రోమా 16:20 ప్రకారం సాతాన్ని ఏం చేయాలి? నీ కాళ్ళ కింద తొక్కాలంట. ఏం చేయాలి? కాళ్ళ కింద తొక్కాలి. చదవండి ఒకసారి ఆ మాట చదవండి. నేను క్లోజ్ చేసేస్తాను. హల్లెలూయా. చాలా టైం అవుతుంది. చూడండి, రోమా 16:20 ఏమంటాడు? సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా ఏం చేయాలట? అన్నగద్రొక్కమన్నాడు. నువ్వు రోజు ప్రార్థనలో తొక్కాలి. దాన్ని తొక్కాలొద్దా? తొక్కాలండి. తొక్కినప్పుడే వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. నీకు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే స్వస్థత వస్తుంది. అవునా? అనుకుంటున్నారు లేదా? మీరు అనుకుంటారు, ఇది సహజం. అవునా? అధికారం సేవకులకే కాదండి, అందరికి ఇచ్చాడు. అర్థమైందా? హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తేనే స్వస్థత కాదు. అధికారం నీకు కూడా ఉంది. స్వస్థపరిచే అధికారం ఉందా లేదా? చదవండి. రోమా 8:16-20 అదే చెప్తున్నాడు. మీకు అధికారం ఇచ్చాను. ఎవరిని ఎదుర్కోవడానికి? అపవాది తంత్రాలను అణగద్రొక్కటానికి, దాని కాలులో సిగ్గద్రొక్కమంటున్నాడు. అక్కడ అధికారం అందరికీ ఉంది. హల్లెలూయా. ఒకవేళ నీ ప్రార్థనకు శక్తి చాలనప్పుడు నువ్వు సేవకుడు సలహా తీసుకోవాలి కదా. చిన్నది వస్తే వెంబడే, అయ్యా ఇదిగో నా కూతురు ఇలా అయిపోయింది, లేకపోతే నా అబ్బాయి ఇలా అయిపోయాడు, వెంబడే ప్రార్థన చెయ్యు అంట. మనం నువ్వు మోకలేసి ప్రార్థన చేయాలి కదా. నీకు రాదా ప్రార్థన? వచ్చారాదా? వస్తుంది కదా. అవును, నీ విశ్వాసంతో ప్రార్థన చేయి. ఒకవేళ తగ్గని పక్షాన సేవకుని దగ్గరికి నడిపింపబడాలి. అవునా కదా? హల్లెలూయా. అందుకే అంటాడు ఇక్కడ, అపవాది తంత్రములు ఎదుర్కొనుటకు ఏం కలిగి ఉండాలి? బలము కలిగి ఉండాలి. ఆ బలం ఎక్కడ ఉంది అంటే దేవునిలోనే. నువ్వు దేవునికి లోబడితే ఆ బలం అంతా నీ మీదకి వస్తుంది, ఆ శక్తి అంతా నీ మీదకి వస్తుంది. ఎందుకంటే అధికారం ఇచ్చాడు. వేటి మీద? అపవాది తంత్రాలను ఎదుర్కోవటానికి శక్తినిచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం అలా చూస్తున్నట్లయితే ఇంకో మాట అంటాడు. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా. 1 పేతురు
2వ అధ్యాయము 13 అంటాడు, మనుషులు నియమించు ప్రతి కట్టడకును ఏమవ్వాలట? ప్రభు నిమిత్తమై లోబడి ఉండాలి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఏం చేయాలి? ఏం చేస్తారు? పై అధికారికి కంపల్సరిగా లోబడాలి. నిన్న మేము ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాము. ఆమె అగ్రికల్చర్లో జిల్లా కన్వీనర్ అంట. మాకేంటంటే ఎవరినైనా అమ్మ లేకపోతే చెల్లి అన్న అని పిలవటం అలవాటు. అంతవరకు ఆమెకి పేషెంట్ మాట్లాడుతూనే ఉంది. వాక్యం చెప్తూ ఉన్నా, అమ్మ మొదటగా మన పాపాలు మనం ఒప్పుకోవాలి, తర్వాత ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. మనం అర్థమవుతుందండి? మొదటగా మన డైలీ ప్రార్థనలో మన పాపాలు మనం ఒప్పుకోవాలి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా చేశారా ప్రార్థన? మీరు అలా చేశారా? వాక్యం అంటది పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనలో మా ఎడల అపరాధం చేసిన వారిని నేను క్షమించిన ప్రకారము మా అపరాధాలను క్షమించాలి. ఇప్పుడు భార్య భర్తకు తిట్టింది అనుకో, అప్పుడు భర్త ఏం చేయాలి? 2 లాగిపెట్టేయాలా? అప్పుడు ఆ భర్త ఏం చేయాలి? ప్రభువా, ఇది ప్రభువా, నా భార్యను నేను క్షమిస్తున్నానని ప్రార్థన. అదే భర్త భార్యను కొట్టే భార్య కూడా ఏం చేయాలి? నా భర్తను నేను క్షమిస్తున్నాను. ఈరోజు భార్యలు ఏం చేస్తారు? ఒక మాట అంతే వెంబడి లగేజ్ పట్టుకొని మరి అమ్మా నాన్న లేకపోతే ఎవరింటికి? అవునా కదా? మరి నిన్ను భర్త ఇచ్చాడు కదా. భర్త అంటే ఎందుకు? నీ అన్ని విషయాలలో భరించటానికి ఇచ్చాడు భర్తని. అవునా? నాకు పెళ్లి కాడదండి, మీరేమనుకోకండి. హల్లెలూయా. భర్త అనగానే భరించటం. భార్య ఏం చేసినా భర్త ఏం చేస్తాడు? ఓపికతో భరిస్తాడు. అలాంటి అప్పుడు భర్త ఒక మాట అన్నప్పుడు మనం ఏమవ్వాలి? భర్తకు లోబడాలి. ఈరోజు భార్యలు భర్తను కొట్టే స్థితిలోకి వచ్చారు లేదా? నిజమా కదా? హల్లెలూయా. ఎందుకు లోబడుతున్నారా? ఎందుకు లోబడట్లేదు అంటే నువ్వెవరికి మొదటగా లోబడట్లేదు? దేవునికి లోబడట్లే. నువ్వు దేవునికి లోబడితే నీ భర్తను లోబడతావు. అవునా? నీ అమ్మా నాన్నకు నువ్వు లోబడతావు, లేకపోతే నీ అత్తమామకు నువ్వు లోబడతావు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, అమ్మగారి ఇంటిగా నేను చాలా చక్కగా బ్రతికానని అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు భర్తను మాత్రమే చూస్తారండి. ఉన్న వాళ్ళని చూస్తారా? అందుకు సాదృశ్యం ఏమే. హల్లెలూయా. మా అమ్మగారికి వేరే జాబ్ వచ్చినప్పుడు వేరే ఊరు వెళ్ళిపోయారు. మా నాన్నకు నాకు వండు పెట్టడానికి ఎవరు లేరు. నేనప్పుడు మా అన్నయ్యకి పెళ్లి చేశాను. మా అన్నయ్యకి పెళ్లి చేస్తే మా వదిన ఏం చేసింది? పెళ్ళి అయిన నెల రోజులకే వేరే కాపురం మా అన్నయ్య. అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తే ఒకలాగా ప్రేమిస్తుంది, మా ఇంటి వాళ్ళు వస్తే అసలు పలకరించదు. చూడండి ఎంత దూరం. అదే దేవునికి లోబడితే నీ అమ్మ నాన్న ఏందో, నీ యొక్క అత్త మామ కూడా అంతే. అక్కడ నీకు కన్నా అమ్మ నాన్న వేస్తే ఇక్కడ నీకు శాశ్వతంగా నువ్వు బ్రతుకున్నంత వరకు నిన్ను కాపాడటానికి నీ అత్త మామ నువ్వు ఎలా చూసుకోవాలి? అమ్మ నాన్నలా చూడాలి. ఎవరు చూడగలుగుతారు అంటే ఎవరు చూస్తారు? నిజమండి. దేవునికి లోబడితే నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూడాలి. అందుకే పౌలు మాట అంటాడు, నేను అనేక వరాలు కలిగినను, ప్రకలింపగలిగే శక్తి నాలో ఉన్నానను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడని అంటాడు. నీకెన్ని ఉన్నా ఎదుటి వ్యక్తికి ప్రేమించకపోతే, ఎదుటి వ్యక్తికి నువ్వు లోబడకపోతే ఉపయోగం ఉందా? హల్లెలూయా. ఉందా?
ఇప్పుడు మేము వచ్చాము, పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకో, కదా వచ్చినంబడే చెల్లి మేము ఇప్పుడు రాత్రి 12:30కు వచ్చాం. ఎన్ని గంటలకు వచ్చాం? 12:30కు వచ్చాం. అందరూ పడుకుంటారు మరి ఆ టైంలో. కానీ పాస్టర్ గారు చెల్లి చక్కగా మాకు ఉండటానికి మంచి స్థలం ఇచ్చి చక్కగా ప్రేమించారు. అవునా కదా? ఇది పట్టించుకోలేదు అనుకో, మేము అనుకో ఎందుకు బాబు ఎంత ప్రయాసపడి వచ్చాము, ఎందుకు వచ్చాము అనుకుంటాం. అవునా కదా? హల్లెలూయా. అందుకే మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమిస్తే మన ఇతరులను కూడా ప్రేమించడం నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. నేను 2-3 మాటలు చెప్పి మనకు చాలా ఎక్కువ. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములు అంటాడు చూడండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అంటారు. అంటే నీ ఇంటిలో నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలాగైతే లోబడుతున్నావో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా నువ్వేమవ్వాలంట? లోబడాలి. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మీరు ఎవరికి లోబడాలి? ఇప్పుడు మీ ఆత్మ తండ్రి ఎవరు? సేవకులు. హల్లెలూయా. మీరందరు ఎవరికి లోబడాలి? సేవకులకు లోబడాలి. మనం అందరము కలిసి ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. అదే అంటున్నాడు. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్ష ఇస్తారు, వాళ్ళకి ఎలాగైతే లోబడతాం. అవునా కదా? వాళ్ళన్నీ నేర్పుతారు మనకు. అలాగే మన ఆత్మ తండ్రి కూడా మన ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో నేర్పుతాడు. దానికి ఏం చేయాలి? మనం ఇప్పుడు సంపూర్ణముగా లోబడే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. లోబడితేనే మన జీవితం ఏమవుతుంది? బాగుపడుతుందండి. లోబడకపోతే వాడు నిత్య రాజ్యాన్ని కోల్పోయాడు లేడా? ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు కూడా వస్తాడు యేసుక్రీస్తు దగ్గరికి. వాళ్ళు బహుగా ధనం ఉండటం వలన దేవునికి లోబడ్డారా? లోబడలేదండి. దేవునికి లోబడకపోవటం వల్లనే వారికి రావాల్సిన ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఈరోజు మనకు రావాల్సిన ఆశీర్వాదం రావాలంటే మనము దేవునికి లోబడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ మీ ఆత్మల కాపరికి లోబడాలి. అంటే నీ సేవకునికి కూడా నువ్వు లోబడాలి. కొంతమంది సేవకులకి లెక్క చేయరు. చేతరా? హల్లెలూయా. ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉండాలంటే టిక్ టక్కుగా, బందోబస్తుగా, చూడటానికి చాలా ఆకారం కనబడాలి. అవునా కదా? నాలా పక్క చిక్కులు అంటే గుర్తిస్తారా? అవునా కదా? గుర్తిస్తారా? వీడే సేవకుడు ఇలా ఉన్నాడు, గాలి దగ్గర. అవునా కదా? అవునా? మనుషుల్ని చూడకూడదు. మనం మనిషి లోపల ఉన్న దేవుణ్ణి. హల్లెలూయా. చూద్దాం ఇంకో మాట చూసి నేను ముగిస్తా. చూడండి, రోమపత్రికలో కూడా ఒక మాట అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయము 1వ వచనం. మీరు చదవట్లేదు రిఫరెన్స్లు, టక్ తీయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటాడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉండవి. మనమందరము ఒక ఎంప్లాయీ పై అధికారికి ఎలాగైతే లోబడి ఉండాలో, నీవు నేను కూడా మొదటగా సేవకులకు లోబడాలి. ఆ తర్వాత ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడే ప్రతి ఒక్కరికి సేవకులకు లోబడతారు. సేవకులకు లోబడే ప్రతి ఒక్కరు కూడా నీ అమ్మా నాన్నకు లోబడతారు, నీ అత్తమామకు లోబడతారు, నీ భర్తకు లోబడతారు. అవునా కదా? ఈరోజు లోబడే స్థితి రావాలి మనకు. ఏ స్థితి రావాలి? లోబడాలి. లోబడకపోతే వారి జీవితము చాలా భయంకరమైన స్థితిలోనికి వస్తుందండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, 5:21 వచనంలో అంటాడు, స్త్రీలారా. ఇంత చక్కగా చెప్తాడు చూడండి. స్త్రీలారా ఏం చెప్తున్నాడు? నీ భర్తకు లోబడి ఉండు.
అవునా? అవునా కదా? చదవండి ఒకసారి, నా మాట కాదు కదా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. నా మాట కాదు, అక్కడ దేవుడు వాక్యం చెప్తుంది చూడండి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. అక్కడ కిందనంటున్నాడు చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఎవరికి లోబడాలంట? సొంత పురుషులకు కదా. భార్య భర్తలు ఎవరు? ఏక శరీరం. అందుకే భర్త భార్యను ప్రేమించమన్నాడు. భార్య భర్తకేం చేయాలట? ఏమవ్వాలి? లోబడాలి. లోబడుతున్నారు మరి? నిజమే. ఎంతమంది భార్యలు భర్తలకు లోబడతారు? రా ఏమేనంటే కసురుకుంటూ పోతుంటారు. అవునా? అవునా? నిజమా కదా? హల్లెలూయా. అవునా? కోపం వస్తుందా? హల్లెలూయా. అందుకే చూడండి, మనము మన దేవునికి ఎలాగైతే లోబడుతున్నామో భార్యలు భర్తకు లోబడాలి అంట. అవునా? అవునా కదా? అంతేకాదు, ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి కూడా మనము లోబడాలి. పెద్దవాళ్ళు ఎవరు వస్తారు? అత్త మామ ఉంటారు, వాళ్ళకి కూడా లోబడాలి. అవునా? వాళ్ళు నీకెవరు? కన్న తల్లిదండ్రులు కాకపోవచ్చు, కానీ నీకు రెండో తల్లిదండ్రులు నీ అత్త మామ. అవునా? అందుకే అంటున్నాడు, స్త్రీలారా ప్రభువు అనుకోవాలి నీ సొంత పురుషులకు లోబడి ఉండు. భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమిస్తాడు అన్ని విషయాల్లో. అవునా? హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రులు విడిచి వచ్చిన స్త్రీ సర్వస్వం ఎవరు అనుకోవాలి? భర్త, భర్త యొక్క కుటుంబం అనుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పటికి ఇంకా భర్త ఒక్కడే కావాలి, కానీ చివరికి నా తల్లిదండ్రులు నాకు ప్రాముఖ్యం అంటారు. లేరా అలాంటి వాళ్ళు? లేరా? హల్లెలూయా. నువ్వు తల్లిదండ్రులను విడిచి ఎవరి దగ్గరికి వచ్చావు? నీ భర్త దగ్గరికి వచ్చావు. నీకు నీ భర్తతో పాటు నీ భర్తకు ఉన్న సంబంధులందరూ నీకు అవసరం. వాళ్ళని నువ్వు మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరైనా సరే, స్త్రీలు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని పురుషులు కూడా మీ అమ్మ నాన్నని చూసుకోవడం కాదు, మీ అత్తమామలు కూడా మీరు చూడాలి. అంటే ఒక్కరికొకరు ఏమవ్వాలి? మనం ఇప్పుడు లోబడాలి. లోబడటంలో ఏముంది అంటే దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది మనకు. ఏం ప్రేమ? దేవుని యొక్క ప్రేమ మనలోనికి కనబడుతుందండి. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు వాక్యం వింటున్నా నీవు నేను దేవునికి లోబడుతున్నామా? దేవునికి లోబడితే మన అపవాది ఎదిరిపోతాడు. మన నుండి మనం చెప్పవసరం లేదు. మనల్ని చూడగానే వాడికి ఏం పుడుతుంది? వణుకు పుడుతుంది. అపవాది మనలోనికి చోటు ఇస్తే ఏమవుతుంది? భార్య భర్తల మధ్య ఎడబాపులు కలుగుతాయి, కుటుంబముల మధ్య కలహాలు వస్తాయి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, అన్నీ కూడా ఏమవుతాయి? కోల్పోతాయండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లోబడుతామో ఆ లోబడటలోనే దేవుని యొక్క ప్రేమ నిలిచి ఉంది. ఆ ప్రేమ మనకు శాశ్వతముగా ఉండాలి అంటే మనం మొదటిగా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడితేనే మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎల్లప్పుడూ మనము సంతోషముగా ఉండగలం. అందుకే ప్రభు వాక్యం ఉంటుంది, ప్రభువు నందు ఆనందించుడే మరలా చెబుతున్న ఆనందం. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? నిజమేనా? ఎంతమంది ఆనందిస్తున్నారు చెప్పండి? రోజు నిజంగా చెప్పండి, నేను రోజు దేవుళ్ళు ఆనందిస్తున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజమేనా? ఆనందితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక మనిషికి ఏదో ఒక మూలన ఏదో ఒక బాధ. అందుకంటాడు, దేని విషయంలో చింతపడకండి, ప్రార్థన విజ్ఞాపముల చేత మనఃపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయడి అంటాడు. అంటే మనిషి ఏమవుతున్నాడు? చింతపడుతున్నాడు. చింతలు ఎందుకు వస్తాయండి? దేవునికి లోబడితే చింత రాదు. దేవుని లోబడటంలో ఏముంది అంటే దేవుని యొక్క ప్రేమ నిలిచి ఉంది. ఆ ప్రేమ నీలో నాలోనికి రావాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంది కనుక. అందుకే ఆ పౌలు చక్కగా అంటాడు, క్రీస్తు రూపం మీలోనికి రావాలి అని. నేనేమవుతున్నాను ఇప్పుడు? ఏమవుతున్నాను? ప్రసవ వేదన పొందుతున్నాను అంటున్నాను.
ఆ వేదన ఈరోజు ఎవరు పొందుతారు? ఒక సేవకులు పొందుతారు. ఎవరు? సంఘములో ఉన్న బిడ్డలందరూ ఒక స్థితిలోనికి. అవునా కదా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సేవకునికి ఏ భేదము ఉంటుందా? ఉండదండి. హల్లెలూయా. దేవుడు కూడా ఏ భేదము లేదు. దేవుడు మనల్ని ఆస్వాదించడానికి పిలిచాడండి. హల్లెలూయా. చూద్దాం, ఇంకో మాట చూసి నేను క్లోజ్ చేస్తా. 1 పేతురు పత్రికలోనే ఒక మాట చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయము 1వ వచనములు అంటున్నాడు చూడండి. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి యుండుడి అంటే. అందులోనే 5వ వచనములు కూడా అంటున్నాడు చూడండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని. అంటే ఇప్పుడు భార్య ఎవరికి లోబడాలి? భర్తకు లోబడితే అది అలంకరణ అంట. చూడండి, చాలా మంది అలంకరణ కోసం ముక్కులు అయ్యి ఆభరణాలన్నీ ధరిస్తారు. ఎందుకు? నేను చాలా అందంగా ఉండాలని. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే నోరంతా ఎర్రగా చేసుకుంటున్నాను. ఎందుకు? చాలా చక్కగా నోరు, ఐబ్రోస్ అన్నీ. ఇక్కడ ఏమంటున్నాడు? నీ భర్తకు నువ్వు లోబడితే అది నీకు అలంకరణ. అవునా కదా? అలాగని పురుషులు కూడా తక్కువ చేయకూడదు. పురుషులు కూడా వాళ్ళు ఏం చేయాలి? బహుగా ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తున్నారు మీ భార్యల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? ప్రేమించాలి. భర్తలు భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలకు లోబడాలి. అందరూ కలిసి దేవునికి. హల్లెలూయా. ఆ ప్రేమ ఎక్కడుండాలి? మనం ఈ భూమి మీద జీవించినంత కాలము ఆ ప్రేమ మనలో నిలిచి ఉండాలని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఈరోజు దేవుని మాటకు లోబడతారా? నిజమేనా? ఫస్ట్ దేవుని మాటకు లోబడే వాళ్ళు రోజు ప్రార్థన చేయాలి. రోజు వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడే మన జీవితం ఏంటో మనకు. అందుకే దావీదు అంటాడు ఒక మాట, ప్రభువా నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యము చేత నా హృదయాన్ని. 119వ కీర్తన 11వ వచనంలో ఆ మాట మనకు చదివిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను చూడండి. అదే పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములు కూడా అంటారు చూడండి. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడండి. మనమందరం ఎవరికి లోబడాలి? భార్య భర్తకు లోబడటమే కాదు, అక్కడ ఉన్న పెద్దవారికి కూడా లోబడాలి. పెద్దవారు ఎవరు? మనకన్నా అత్తమామలు ఉంటారు. అది ఒక స్త్రీ ఇంకో ఇంటికి వెళ్తే, లేదు అంటే మేము అనుకో మా అమ్మ నాన్నకు లోబడాలి. ఇప్పుడు ఈ 2 పిల్లలు ఉన్నారు, ఎవరికి లోబడాలి కదా? వీళ్ళు ఒకవేళ పెళ్ళాతే వీళ్ళ అత్తమామలకి వీళ్ళు ఏమవ్వాలి? విధేయత చూపాలి. ఏం చూపాలి? విధేయత చూపాలి. ఇప్పుడు ఆ చెల్లి ఉంది, ఒకవేళ పెళ్ళాతే తన భర్తకు లోబడాలి, వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ అత్తమామకి లోబడాలి. అక్కడ ఇంకో ఉంటారు కదా వాళ్ళ బావగారులు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికీ లోబడాలి. లోబడాలంటే ఇలా పోయి ఉండటం కాదమ్మో, అది కాదు. వాళ్ళు ఏమైతే ఒక మాట చెప్తున్నారో అది ఆలోచించాలి. కొంతమంది అత్తమామ మాటకు అస్సలు పెడచోబెట్టి పడేస్తుంటారు. అవునా? అలా ఉండకండి. మీరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. మంచి వాళ్ళు మీరు. ఇక్కడ అదే అంటున్నాడు, చిన్న పిల్లలారా పెద్దలకు ఏమవ్వాలి? లోబడాలి. ఈరోజు నీకు నేను కూడా లోబడే స్థితిలోకి. హల్లెలూయా, హల్లెలూయా. లోబడతారా? మరి ఈరోజు నుండి ఎంతమంది ప్రార్థన చేస్తారు? రోజు వాక్యం చదవాలి. ఎందుకంటే వాక్యము మన జీవితాన్ని ఒక మార్గములోనికి తీసుకుంది. కనుక ఈరోజు లోబడే స్థితిలోనికి మనం అందరము వెళ్దాం. దయచేసి నన్ను క్షమించాలి, నాకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ చేశా. అయ్యగారు నన్ను క్షమించండి.